E20 పెట్రోల్పై ఎలాంటి అధ్యయనం లేకుండా దేశ ప్రజలపై ప్రయోగించారని ఆక్షేపించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఒక్కో మంత్రిత్వ శాఖ ఒక్కో మాట చెప్తోందని, మైలేజీలు పడిపోయి వాహన ఇంజిన్లు నాశనమవుతున్నాయని ఆరోపించారు. అసలు E20 పెట్రోల్ను ప్రజలపై బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. E20కి వ్యతిరేకంగా ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన టౌన్ హాల్లో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేషధారణలో వచ్చిన స్టాండప్ కమెడియన్ శ్యామ్ రంగీలాతో సంభాషించారు. తమకు శుద్ధ పెట్రోల్ కావాలని డిమాండ్ చేశారు. तो कभी कहते हैं कि E20 अच्छा है, कभी कहते हैं E20 खराब है. एक मिनिस्ट्री कहती है E20 में 2% से 5% का फर्क आता है, एक मिनिस्ट्री कहती है 4 से. तो इन्होंने कोई स्टडी वडी नहीं कराई, इन्होंने जबरदस्ती कर रखा. तो गाड़ी भी खराब हो रही है, माइलेज भी खराब हो रही है. तो इसीलिए सरकार जबरदस्ती क्यों कर रही है? सरकार का क्या इंटरेस्ट है? इसका मतलब E20 पेट्रोल तो सही नहीं है, लेकिन फिर भी E20 పెట్రోల్కు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన యాక్టివిస్ట్ తెహసీన్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ స్మృతి వద్దకు పాదయాత్రగా వెళ్లి నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. తనను అక్రమంగా నిర్బంధించారని పూనావాలా ఆరోపించారు. తెహసీన్ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో యాక్టివిస్టులు దీక్షాస్థలికి చేరుకునే అవకాశం ఉందని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. देखिए, आज सुबह मुझे एपीजे अब्दुल कलाम मार्ग से शांतिपूर्वक तरीके से अकेले चलकर 30 जनवरी मार्च जाना था, जहां पर गांधी जी ने शहादत दी थी हमारे मुल्क के लिए. वहां जाकर मुझे अकेले बैठकर मौन व्रत रखकर एक दिन का अनशन करना था एथेनॉल के खिलाफ. कोई मैं गलत काम नहीं करने वाला था, कोई भीड़ को नहीं लाने वाला था. लेकिन जैसे मैं निकलने वाला था, क्योंकि मुझे 10 बजे जाना था, 9:30 बजे पुलिस आ गई. पुलिस ने मुझे डिटेन कर दिया अंडर हाउस. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.